ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటల సీరియల్ గురించి తెలుసుకుందాం. మన మనోజ్ని పోలీసులకు పట్టిస్తానని చెప్పిన డీలర్స్ అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. మన మనోజ్ని బాగా తిడుతుంది అనమాట. నేను బయటిదాన్ని కదా, నన్ను ఎంతమంది అంటే నువ్వేమన్నావు కదా అని అంటదనమాట. తర్వాత రోహిణి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటాడు మనోజ్. నువ్వు ఎన్ని అవమానాలైనా పడతాను, కానీ నీకు మాత్రం నువ్వు బాగుంటే చాలు కదా, నేను మాత్రం ఎన్నో అవమానాలు పడతాను, అలాగే అలవాటు చేసుకుంటాను నేను అని అంటాడు. నేనా బాలు కామెడీ చేశాను అనమాట. పైకి వెళ్ళి రోహిణి వద్దు రోహిణి అని అంటే, మనోజ్ నువ్వు ఎన్నో లక్షలు మింగావు, నేను గిట్ట ఎన్నో లక్షలు మింగాను, నువ్వు పని చేయకపోయినా గుడి ముందు అలక తిన్నా కానీ నిన్ను క్షమించాను అని మాట్లాడతానమాట. వాళ్ళిద్దరు దొరికావు కాబట్టే నా బతుకు అతుకుల బొంతల అలాగే అప్పుల సంతలా మొదలైంది అని అంటాడు బాలు. అనుకొని వాళ్ళిద్దరిలాగా యాక్టింగ్ చేసి వీళ్ళిద్దరు నవ్వుకుంటారు అనమాట. అది క్లాస్ వీకిండొచ్చు తను అని అంటది అనమాట. అయితే నేను తీర్పు ఇచ్చాను కదా, ఇంకా మండిపోయిండొచ్చానంటే, నువ్వు తప్పుగా ఏమి ఇచ్చావు, తీర్పు కరెక్ట్గానే ఇచ్చావు, ఆ డబ్బు మామయ్య కాదు కాబట్టి మామయ్య గారు కూర్చోవాలి అని. ఎందుకు నా కారు ఎత్తికిందో తెలుసా, కర్మ ఎవరిని వదలదు, అలా చాలా తప్పులు చేసేదని నాకు అర్థమవుతుంది. మా అమ్మ ఒక్క తప్పు చేసిందని ఇంతగనం చేసింది కదా, అలా భయపడుతూ ఇంకా తప్పులు చేస్తారు, బయటపడిపోతారు, అప్పుడు నేను నిజాలన్నీ బయట పెడతాను, చూద్దాం అప్పుడు ఏమవుతుందో అని అంటాడు. రోహిణి మన మనోజ్ ఇట్లా కూర్చుంటారు అనమాట. కూర్చోనగానే వాళ్ళ అత్తయ్య వస్తుంది అనమాట. కూర్చోండి అత్తయ్య అని అంటారు. లేదు మీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చానంటే చెప్పమ్మా ఏంటో అని అంటది అనమాట. కదా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో, నాకు ఒక్క మాట చెప్పకుండా పిచ్చిదానిలాగా మీరే నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు చూసారు కదా ఏమైందో అని అంటది. ఇంట్లో ఎవరికి చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రం నాకు చెప్పింటే ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటారు. అవమానం పడకుండా నేను ఆపేదాన్ని కదా అని అంటది అనమాట. కానీ మీరేం చేశారు, నా దగ్గరనే దాచారు అని అంటది అనమాట. రోహిణి అంటే తను సారీ అత్తయ్య అని తెలియదు అత్తయ్య, నేను చెప్దామని అనుకున్నాను, కానీ చెప్పే లోపే ఇలా అయిపోయిందని అంటే, చిన్న సమస్య అనుకుంటే సరిపోదు. సరే కదా ఏమైందో, ఆ బాలుగాడు ఏం చేశాడు చూసావు కదా, మీ నాన్నని ఓనర్ లాగా చేసేశారు, కొన్ని రోజులు అయితే మీ నాన్న చెయ్యని అంటాడు, తర్వాత ఎవరు కూర్చుంటారో తెలియదు అని అంటే, అవునమ్మా అదంతా కారణం ఆ బాలుగాడు, అంటే ఇదంతా చేసింది నువ్వు, నాకు చెప్పకుండా ఇవన్నీ చేసి ఇప్పుడు అంటున్నావు అని అంటది వాళ్ళ. ఇదంతటి కారణం ఆ డబ్బు వల్లనే, ఆ డబ్బు వాళ్ళది కాబట్టి అలా మాట్లాడారు, ఆ డబ్బు ఎప్పటికైనా మనము వాళ్ళ మొక్కాన కొట్టేసేయాలని అంటే, ఇప్పుడు ఇవ్వడం అయితే కష్టం కానీ ఎలాగోలాగో ఇచ్చేసేయాలి అని అంటది. అమ్మ రోహితిని నువ్వే చేయాలంటే నేనేం చేయాలి అత్తయ్య అంటే, మీ మామయ్యకి అర్జెంట్గా చెప్పి ఇంట్లో పరిస్థితులన్నీ మీ నాన్నకి చెప్పాను, అప్పుడు మీ నాన్న పైసలు పంపిస్తాడు కదా, అప్పుడు కొంచెం ఏమన్నా చేయొచ్చు, లేదంటే ఈ ఇంట్లో చూసారు కదా మీకు అసలు రెస్పెక్టే ఇవ్వట్లేదు అని అంటది. అని గౌరవంగా చూస్తారు, లేదంటే నీతో పాటు నన్ను గిట్ట పక్కన పెట్టేస్తారు చూడు అని అంటది. ఒకసారి నమ్మకం పోతే ఇంట్లో వాళ్ళే పరాయి వాళ్ళే అయిపోతారు ఇంట్లో అని అంటది అనమాట. మర్యాదలు మీరు కాపాడుకోవడం మీ వల్లనే అవుతుంది, అలాగే నా మర్యాద కాపాడడం గిట్ట మీ వల్లనే అవుతుంది అంటే, మా నాన్న జైల్లో ఉండు కదా అత్తయ్య, ఎలా పైసలు ఇస్తాడు అని అంటే, మీకు మీ నాన్న జైల్లో ఉన్నాక బయటనే కదమ్మా ఆస్తులు ఉన్నాయి, మీ మామయ్య చెప్పి ఒక 25 లక్షలు తీసుకురమ్మని చెప్పు, అప్పుడు మనం వాళ్ళ ముఖాన్ని కట్టేసి అప్పుడు గౌరవంగా బతుకోవచ్చు, లేదంటే గిలానే బతుకుతాం చూడు అని. నోయిని ఇప్పుడు అంతా నీ చేతుల్లోనే ఉంది, నువ్వే ఆ పైసలు కట్టాలి, మీ నాన్నకు అడుగు, ఎప్పుడు చూస్తే నాన్న జైల్లో ఉన్నాను అని అంటావు, కానీ ఇప్పుడైతే నువ్వే ఇవ్వాలి అని. మనం కష్టాల్లో ఉన్నాం అందుకోసమే అడుగు, మనం ఎప్పుడే కానీ బంధువులు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి, లేదంటే వాళ్ళు బంధువులు ఎట్లా అవుతారు అని అంటదన్నమాట. డబ్బులు మీ మామయ్య చెప్పి ఎలాగోలాగో తీసుకొచ్చేటట్లు చెయ్యి, అలాగే లేకపోతే ఈ అవమానాలు అవన్నీ మన వల్ల కావు చూడు అని అంటదన్నమాట. ఏం చేస్తే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఏం చేస్తున్నావు అంటే, కాఫీ తాగుతున్నా అంటే, మనోజ్ గారు ఇంకోసారి లక్షలు మింగిడినని వానికి దండేస్తావా ఏంటి అని అంటే, లేదు ఇంకోసారి మింగిడిని అనుకో వానికి ఫోటోకి దండేస్తాను నేను, ఇప్పుడు అందుకు కాదు, పదవి మార్పు కోసం అంటే పదవి మార్పు కోసం రా అని అంటారు అనమాట. అరే అర్థమయ్యేటట్లు చెప్పురా అని అంటాడు. మళ్ళీ మనోజ్ గారు షాప్ ఉంది కదా, దానికి మా నాన్న ఓనర్ అయిపోతున్నాడు, అందుకోసమని ఇదంతా చేస్తున్నామని అంటే, అలా ఎలా అయింది రా అని అంటే, అదంతా పెద్ద మా అమ్మ నోరంతా ఉంటుంది, తర్వాత చెప్తానులే నేను, ఇప్పుడైతే నువ్వు దండలు తీసుకొని షాప్కి రా అని వస్తాడు. ఏంట్రా బాలు రమ్మన్నావు ఏంటి అని అంటే, ఏం నాన్న నువ్వు ఇంకా రెడీ కాలేవా అని అంటే, ఇప్పుడు ఈరోజు మనము ఆ లక్ష్యం దింపేసి నిన్ను ఆ చైర్లో కూర్చోబెట్టాలి, ఎందుకు రెడీ కాలేవు, వెళ్ళు రెడీగా అని అంటారు అనమాట. అందరు షాక్ ఇలానే చూస్తారు. వాడు ఏడుస్తాడు, మనకెందుకు రానంటే, ఇట్లా అయితే అందరు నేర్పిస్తాడు, ఇప్పుడు నువ్వు రెడీ అయ్యి రాపో నాన్న వెళ్దాం షాప్కి అని అంటే, ఇప్పటికే వాడు కుమిలిపోతున్నారా అంటే, ఈడ్చి కొడితే వాడి దవడ పలుగుతాడు చూడనంటే, వెళ్ళేది అవసరం లేదు వాడే చేసుకుంటాడనంటే, వాడే చేసుకుంటే ఇక ఏం లేదు, పైసలన్నీ వాడే మింగేసి మళ్ళీ ఆ పాలదమ్మ మాట వినేసి సున్నం పట్టిన రాయిలాగా ఉంటాడు వాడు అని అంటది అనమాట. లేదు నాన్న కూర్చోవాలి అని అంటాడు. పద్ధతి కాదంటే, ఈ పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలే అని అంటది అనమాట. అనగానే ఎందుకు వాళ్ళిద్దరిని ఎలగొట్టేసి నువ్వు నీ పెళ్ళం వెళ్దాం అనుకుంటున్నావా అని అంటది వాళ్ళ. ఐడియా ఏదో బాగుంది అని అంటాడు అనమాట బాలు. అనగానే సరే ఐడియా గురించి తర్వాత ఆలోచిద్దాము, ముందైతే నువ్వైతే రెడీ అయ్యి రాపో అంటే, నేనెందుకంటే సహా పాపము సహా పీకము
ఎందుకు అని అంటే నాన్నకి ఇంకో పెళ్ళం లేదు కదా అందుకోసమని నువ్వు రా అని చెప్తున్నాను అని అంటాడు బాలు. సరే అని అంటాడు. తర్వాత అవును నువ్వు దగ్గరుండి అబ్జర్వ్ చేయాలి, లేదంటే భయం లేకుండా పోతుంది అని అంటే నువ్వు నాకు నేర్పిస్తున్నావు బిజినెస్ గురించి అని అంటే అవును, లేదంటే నువ్వు ఇంకోసారి లక్షలు మింగురా మళ్ళీ నేను ఏమనను, రోహిణి కొడతా కానీ నేను ఒక మాట గిట అనను అని అట్లా ఉంటావు నువ్వు అని అంటది అనమాట. మనం అని అంటే ఇప్పుడు బాగా అయిందా నీకు అని అంటది అనమాట. ఇంకేమైనా మాటలు వద్దానా అని బాలు అంటాడనమాట. రెండోసారి లక్షలు మింగిన తల్లి అమ్మ అని అంటే అని అంటది. అనగానే మళ్ళీ ఇప్పుడన్నా వస్తావా రావా అని అంటాడనమాట. ఇక వెళ్ళి తయారయ్యానికి వెళ్తే మనోజ్ ఏం చేస్తాడు, వాళ్ళ నౌకర్ని తిడతాడనమాట. నువ్వు ఒక నౌకరు, నేను చెప్పినట్లు చేయలే, నేను ఒక ఓనర్ని తెలుసా నీకు అని ఇష్టం ఉన్నట్లు తిడతాడనమాట. వేస్ట్ ఫెలో, ఆ ఫెలో, ఈ ఫెలో అని తిడతాడు. తిట్టగానే పాప బద్దరికి కోపం వస్తుంది. ఇలానే చూస్తాడు మనోజ్ని. ప్రవీణ్ని అలా తిడుతున్నావేంటి అని రోహిణి అడుగుతామన్నమాట. మరి పన్నోడిని తిట్టాక ఏం చేస్తారు, నేను ఒక ఓనర్ని అని అంటే స్టాప్ ఇట్ అని అంటుంది అనమాట. అతను వెళ్ళిపోగానే అలా వర్కర్స్ని తిట్టరాదు అని అంటే వీడు కాకపోతే వేరే వర్క్ కూడా వస్తాడు అని ఫోటో ఎక్కడ ఉన్నది అని అడుగుతుంది రోహిణి. అడగానే నాకు 30 లక్షలు లాస్ వచ్చింది అందుకోసమని తీసి బయటపడిస్తానంటే బాగా చేసావులే, లేకపోతే ఇంట్లో వాళ్ళు వస్తే చూస్తే మంచిగా ఉండదు అంటే ఇంట్లో వాళ్ళు అనగానే ఇంట్లో వాళ్ళు వచ్చేసారు చూడు అని. అలాగే వాళ్ళ భర్త వస్తాడనమాట. మీరు వచ్చారంటే ఏమైనా షాపింగ్ చేయడానికి అంటే మాకైతే విల్లా లేదులే మేము కొనడానికి అని అంటది అనమాట. అంటే నువ్వు బాలులాగా వెటకారం చేస్తున్నావేంటి అని అంటది తను. అనగానే మీరెందుకు వచ్చారు మళ్ళీ అడుగుతుంది అనమాట. అంటే బాలు అన్నయ్య అలాగే మీనా వదిన శృతికి చెప్పారంట వచ్చామంటే నువ్వేంటి మన మనోజ్ లాగా చక్కగా మాట్లాడకుండా ఇలా మాట్లాడుతున్నావు అంటే మాకేం తెలుసు, బాలు మీనా చెప్పింది నాకు ఫోన్ చేసి ఫర్నిచర్ షాప్కి తీసుకురా రండి అని చెప్పింది, అందుకోసమని మేము వచ్చాము, ఏంటో మాకు తెలీదు, బాలు వచ్చినాక చెప్తాడంట. బాలు వస్తాడు. బాలు రాగానే ఏంట్రా అందరినీ పిలుచుకొచ్చావు ఏంటి అని అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే ఓనర్ పట్టాభిషేకం అంటే ఏంటి అంటే నేను లాగి పడేసి నాన్నని కూర్చోపెడతామని వచ్చాం మేము అని ఇదంతా అని అంటాడు అనమాట. అంటే నాకేం సంబంధం లేదు అని అంటే ఏంటత్తయ్య అని అంటే నాకేం సంబంధం లేదు, మీరు సొంత నిర్ణయాలు తీసుకున్నాక నేనేం చేయాలి, నాకేం సంబంధం లేదు దీంట్లో అని. కర్మకి వాళ్ళే బాధ్యులు అవుతారంటే అమ్మ ఇప్పుడు ఎవరి కర్మ ఉన్నది, ఇప్పుడు నువ్వు ఓనర్ భార్యకు అవుతున్నావు, నువ్వు ఎందుకు అంతగానం ఫీల్ అవుతున్నావు, కొడుకుల మీద ప్రేమ పక్కకు పెట్టు ఫస్ట్ అని అంటాడు బాలు. ఆస్తులన్నీ నీ కొడుకుకి ఇచ్చేసినావు అనుకో, తర్వాత వాడి ఆస్తులన్నీ తీసుకొని నేను ఎగిరితంతే నువ్వు ఏమైపోతావు, ఒక్కసారి ఆలోచించు అని అంటాడు బాలు. అట్లాంటివన్నీ కాదు అని అంటే నీ భార్య అని మాట వినే కదరా 40 లక్షలు తిని సచ్చింది నువ్వు, మళ్ళీ అట్లాంటివన్నీ కాదంటావేంటి అని. ఒక్కనికే కాదు కదరా, నాన్న డబ్బుతో వాడు రవిగాడు రెస్టారెంట్ పెట్టుకోవాలనుకుంటున్నాడు, నేనేదో నాకు కార్లో చేసిన అప్పు ఉన్నది అప్పు కట్టుకునేదాన్ని, కానీ నువ్వు ఒక్కనివే మింగి సచ్చావు, వాడు పాపం వాడేమో నేనేమో మైనా పైసలు సాయం చేసింది కాబట్టి నాకు ఒక సొంత కార్లు 2 ఉన్నాయి, తర్వాత పాపం రవిగాడేమో షెఫ్లా పనిచేస్తూ ఇంకా బతుకుతున్నాడు, నువ్వు ఒక్కనివే ఇలా మింగితే ఫస్ట్ టైం ఏమో అప్పుడు 40 లక్షలు మింగావు, ఇప్పుడు మళ్ళీ కల్పన దయ వల్ల మళ్ళీ పైసలు వస్తే మీ ఇద్దరే మింగాలని మీ ఇద్దరే సెటిల్ అయిపోవాలని మళ్ళీ చూసావు. నేను ఎందుకు తిడతాను రా, ఊకేనే ఎందుకు తిడతాను, నువ్వు మారాలని నువ్వు బాగుపడతావని నేను తిడతాను, కానీ నువ్వు అస్సలు మారావు చూడు అన్న. కరెక్టే నిర్ణయం తీసుకున్నాను, నాన్న ఎంతో కష్టపడి లీవ్ పెట్టకుండా జాబ్కి వెళ్ళి పైసలు సంపాదించుకున్నాడు, ఆ పైసలు ఆ నాన్నకే చెందాలి అని అంటాడు అనమాట. అన్న తర్వాత చేసిన కష్టం వేరే పాలు అవుతుంది, అందుకోసమని నేను తొందరపడి నాన్నని ఓనర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. నీ నిర్ణయంకి ఇదేనా అమ్మ అంటే కుర్చీ తీసుకొని కొడతా సున్నోరు మూసుకో అని అంటది వాళ్ళమ్మ. అలాగనే ఇది మీ నాన్న కష్టం రా అన్న, మీ నాన్న కష్టాన్ని వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడు, మీ నాన్నకే చెందాలని చెప్తున్నారు, వాళ్ళు మీ నాన్న గురించి ఎంత గౌరవం ఇస్తున్నారు, మంచి చెప్పే వాళ్ళకు చెడు వినే వాళ్ళకు ఇలానే ఉంటుంది అని అంటది వాళ్ళమ్మ. తర్వాత స్టాఫ్ అంతా రావాలి అని వాళ్ళు వీళ్ళు సరే రాగానే నాన్న వెళ్ళి కూర్చోనంటే నా మనసు ఒప్పుకోవట్లేదు ప్రభా అని అంటాడు అనమాట. అనగానే వాడు ఉన్నదంతా అమ్ముకుంటాడు, అప్పుడు నీకు మనసు ఒప్పుకుంటుందా అంటే వద్దు అమ్ముకోదు, సరే వెళ్తాను అని అతను వాళ్ళ నాన్నని కూర్చోబెడతాడు. చైర్లో కూర్చోబెట్టగానే దండలేసే స్వీట్ తినిపించుకుంటాడు, అందరూ చేస్తారనమాట. అక్కడ ఉన్న పని ఆయన అడుగుతాడు, ఏంటి సార్ ఇలా ఇదంతా చేస్తున్నారు ఏంటంటే మీ ఓనర్ని బిజినెస్ మ్యాన్ని పక్కకు పెట్టేసి ఈయనను ఓనర్ చేశాం మేము అని అంటనమాట. మళ్ళీ ఇతను ఏమవుతాడంటే ఇప్పటి నుంచి మీలాగా ఒక నౌకర్ అని అంటే అంటారు, చూసావు కదా నన్ను ఎన్ని మాట్లాడినావు, నువ్వు ఎన్ని బూతులు అన్నావు, ఓనర్ అయితే బూతులు తిడతావా, ఇప్పుడు చూసావా కర్మ ఎక్కడ పోయిందో, ఇప్పుడు నువ్వు గిట్ట నౌకర్ అయ్యావు, మాలాగా ఒక సాటి మంచి అయ్యపోయావు అని అంటాడు. అందరు స్వీట్స్ పంచుకోండి, అలాగే బిర్యానీ తినిపిస్తారా నా ఆటోలో, అందరు ఎంజాయ్ చేయండి రా అని అంటాడు అనమాట. తర్వాత మన బాలు ఫ్రెండ్ అంటే అందరికీ స్వీట్స్ పంచుకోవాలంటే కోపంలో వెళ్ళిపోతాడనమాట. ఫీల్ అయ్యాడేమో అని 20 లక్షలు మింగినప్పుడు మా ఆయన కళ్ళల్లో రక్తం చుక్క లేదు, ఎంతో ఫీల్ అయిపోయాడు, కానీ వాడెక్కడికి వెళ్తాడు మళ్ళీ సర్లే అని అంటారు. వాళ్ళ బయట నిలబడగానే వాళ్ళని షాప్ ఎంక్వైరీ చేయడానికి వాళ్ళకి పైసలు ఇస్తారు కదా, అప్పు తీసుకుంటాడు కదా, వాళ్ళు వస్తారు. రాగానే నాన్న నువ్వు లేవు నాన్న నేను కూర్చోవాలి, చెకప్కి వచ్చారు అని అంటే నేనేం లేవను అని బాలు అంటాడు. బాలు నాన్న నువ్వేం లేవా కళ్ళనే కూర్చో అంటే వాళ్ళు వచ్చేస్తాడు. అంటే ఓనర్షిప్ మారిపోయిందా అని అంటాడు అనమాట. అంటే లేదు అని అంటే అవును సార్ మారిపోయింది, ఎందుకు అబద్ధాలు చెప్తావు రోహిణి, ఇంతవరకు అబద్ధాలు చెప్పింది చాలు కదా అని అంటుంది అనమాట.
అవును సార్ మారిపోయింది. వాళ్ళు అంటారు అనమాట, ఆల్రెడీ వీళ్ళు విల్లా కొనుక్కొని లాస్ అయిపోయారు సార్ అని అంటే, అదంతా మాకు తెలియదు, మాకు ఫర్నిచర్ పంపిస్తానని చెప్పి ఇంతవరకు పంపించలేరేంటి అని అంటాడు అతను. నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, నేను పోలీసు వాళ్ళు వచ్చి మేము నన్ను అరెస్ట్ చేస్తాను, లేకపోతే ఇదంతా నేను కబ్జా చేసేస్తాను, ఇదంతా నేను తీసేసుకుంటాను ఈ ఫర్నిచర్ షాప్ మొత్తం అని అంటాడు అనమాట. అంటే లేదు సార్ మా నాన్న కూర్చున్నాడు, కొంచెం సేపు కూర్చుంటానంటే కూర్చోబెట్టానంటే, లేదు సార్ ఇతన్ని పీకేసాడు, ఇప్పుడు నాలాగారు నౌకర్ సార్ అని అంటారు అనమాట. లక్షలు పైసలు తీసుకున్నప్పుడు ఫర్నిచర్ అప్పుడే పంపిస్తానని చెప్పారు, తర్వాత పెళ్ళం మొగడు ఇద్దరు ఫోన్ చెప్తలేరేంటి అని అంటాడు అనమాట అతను. అనగానే నాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం పదారా అని అంటాడు. పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తుంటే అతను ఒక ఆయన వస్తాడు అనమాట, ఆపండి అని అంటాడు. ఆపండి అనేసి ఫర్నిచర్ లేట్ అవ్వడం కారణం మా వల్లనే అయ్యింది, కొన్ని రోజుల్లో పంపించేస్తాం ఫర్నిచర్ని, కొంచెం క్షమించండి మా అన్నని అని అంటాడు. కేసులో మీ ఫర్నిచర్ అనేది మీకు పంపిస్తామంటే, సరే సార్ మీరు కొంచెం జాగ్రత్త ఉండండి, భార్యాభర్తలు కొంచెం డేంజర్గా ఉన్నట్లున్నారు, ఫ్రాడ్లా ఉన్నట్లున్నారు, కొంచెం డీల్ ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని ఇవ్వండి వీళ్ళకు అని అంటాడు అనమాట. సరే అండి మేము చూసుకుంటాం అదంటే, మీరు వెళ్ళండి అంటే సరే అని వెళ్ళిపోతారు. ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ చెప్పడానికి అవుతారు, అమ్మని మీరు ఆపండి, మీ గారాభం వల్లనే వాడు ఇట్లా ఫ్రాడ్లా మారిపోయాడు అని అంటారు అనమాట. తర్వాత బాలు చెప్పు బాలు అని అంటే, ఏం లేదు సార్ అత్యాశతో గొప్పలు పోయారు, 30 లక్షలు వీళ్ళ దగ్గర పెట్టుకొని 3 కోట్ల విల్లా కొనాలని వీళ్ళు ప్లాన్ వేశారు సార్. వాడు ఏం చేశాడు, 30 లక్షలు తీసుకొని వీడిని ఫ్రాడ్ చేసేసారు అని అంటారన్నమాట. అందుకోసం ఇదంతా జరిగిందని వీడిని పీకేసి మా నాన్నని కూర్చోపెట్టాం సార్, ఇప్పటి నుంచి ఏ ఫ్రాడ్ జరగదు, అన్ని లెక్క మా నాన్న చూసుకుంటాడని. అసలు సిగ్గుందా, అసలు డీలర్షిప్ నీకు ఎందుకు ఇచ్చాను తెలుసా, నేను బాలుని చూసి అలాగే మీ నాన్నని చూసి ఇచ్చాను, 30 లక్షలు నువ్వు లక్షలు ఫ్రాడ్ చేసావు నువ్వు అని అంటాడు అనమాట. అలా తర్వాత వాళ్ళ నాన్న అంటాడు, ఇప్పటికైనా క్షమించండి సార్ ప్లీజ్ సార్, ఇప్పటికి ఒక్కసారి క్షమించండి అని అంటాడు. అనగానే సరే మీ నాన్నని అలాగే బాలు ముఖం చూసి నేను వదిలేస్తున్నాను, ఇంకోసారి గట్టే ఇలాంటి ఫ్రాడ్ చేసావనుకో నేను లీగల్ ఆప్షన్ తీసుకుంటాను, నీ డీల్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, చూసుకో జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి చాలు బీరువా డెలివరీకి ఇవ్వాలి పదా అని అంటాడు అనమాట. ఒక తర్వాత తల్లి కొడుకులు మంచిగా ఇంట్లో కూర్చుంటారు అన్నమాట, సోఫా మీద బాలు వస్తాడు. బాలు రాగానే ఏంట్రా ఈడ కూర్చున్నావు, ఆడ ఆమెను పాలరమ్మని కూర్చోబెట్టొచ్చావా, ఆమె ఏం లేదు పైసలన్నీ మింగేసేది, ఫస్ట్ నువ్వు వెళ్ళి లెక్కలన్నీ రాసుకో వెళ్ళు అని అంటే, వాళ్ళమ్మ ఆపరా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, వాడిని అవమానపరిచేలా చేసావు, వాని పనోని ముందల అంటే, పనోనికి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చిండు, ఆ పనోడు ఎందుకు అవమానం చేసేవాడు అని అనమాట. నువ్వు మీ నాన్నని వెళ్ళి కూర్చోబెట్టావు, అదే వీడు కూర్చుంటే వాళ్ళు ఒక మాట అనేవాళ్ళు కదంటే, వాళ్ళు ఎందుకు తిట్టారు, వీడు మంచిగా ఏం చేయలేడని తిట్టారా, వీడు వాళ్ళ పైసలు మింగాడనే కదా వాళ్ళు తిట్టారు అని అంటాడు. పైసలు మింగేసి ఫర్నిచర్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ శిక్ష వేయరా అని అంటారు. సురేష్ గారి ముందర ఇజ్జత్ పోయింది మాది అని అంటారు అనమాట. వాడెక్కడ కార్ డ్రైవరు, మా మనోజ్ ఎక్కడ అని అంటారు అనమాట. అవును వాడంటే మంచిగా నిజాయితీగా సంపాదిస్తున్నాడు, కానీ వీడు తల్లిదండ్రుల సొమ్ము అలాగే నీ సొమ్ము తీసుకొని పాడు చేస్తున్నాడు అంటే, అవునరా నీ పెళ్ళానికి కుళ్ళున్నది, మాకు ఇద్దరు పిల్లల్ని నన్ను చూసి మీరు కురుకుంటున్నారు, ఆ డీలర్స్కి ఫోన్ చేసి నువ్వే పిలిపించిండొచ్చు అని అంటే, నాకు ఏమి నీలాక నాకు అలా చేయనీకి రాదురా, ఏదైనా డైరెక్ట్గా చేస్తాను అని అంటే, నేను పైకి ఎగురుతుంటే నువ్వు కుళ్ళుగా నన్ను లాగుతున్నావు కిందికి అని అంటే, నీ కాలు పట్టుకుంటాడా, సచ్చినా కానీ నీ కాలు పట్టుకోనని బాలు అంటాడు అనమాట. అనగానే రోహిణి వస్తుంది, ఏం మాట్లాడుతున్నా నా భర్త నీ మొగని కాలు పట్టి లాగిండా అంటే, అవును నిజమే కదా అంటే, ఏం నిజం మాట్లాడుతున్నావు, నీకు తప్పులని చేసింది మీరు, మా ఆయన షాప్ కొనిచ్చిండు, తక్కువ రేట్కి షాప్ చూపించి షాప్ కొనిస్తే నువ్వు మీ ఆయననే అంటారా, మీరు 40 లక్షలు మింగేశారు, తర్వాత 30 లక్షలు వస్తే గిట్ట 30 లక్షలు మింగేశారు, తర్వాత పైసలు గిట్ట అలానే చేశారని మా ఆయన ఏడు అరక తింటారో అని మా మామయ్యని కూర్చోపెట్టారు అని అంటారు అనమాట మీనా. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.